లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల అండ్ గోల్డెన్ జూబ్లీ వారు సంయుక్తంగా డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్ర వైద్యశాల రేకుర్తి కరీంనగర్ వారి సౌజన్యంతో ఈ నెల 17న మంచిర్యాల లయన్స్ భవన్లో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం నిర్వహించి అర్హత కలిగిన 18 మందికి రేకుర్తి కరీంనగర్లో కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి నేడు మంచిర్యాలకు వారి స్వస్థలాలకు చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల లయన్స్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఇమిడియట్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ నడిపెల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంధత్వ నివారణలో భాగంగా 200కు పైగా దేశాల్లో 50,000 లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్బులు పనిచేస్తున్నాయని, అర్హులైన నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు రేకుర్తి కంటి ఆసుపత్రి ద్వారా 2 లక్షల మందికి పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. ఆపరేషన్ చేయించుకున్న వారు రేకుర్తి డాక్టర్లు చెప్పిన విధంగా కంటి చుక్కల మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కంటిని కాపాడుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు డాక్టర్ కూరపాటి కిరణ్ కుమార్, మంచిర్యాల అధ్యక్షులు చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి ఫర్ డయాబెటీస్ కె సుగుణాకర్ రెడ్డి, జోన్ చైర్పర్సన్ మోదంపురం వెంకటేశ్వర్, కార్యదర్శి పోటు సుధాకర్ రెడ్డి, సభ్యులు వినయ్ కుమార్, రామాంజనేయులు, కోశాధికారి సత్తన్నపల్లి నరేష్, చందర్, లతా జెట్టి, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆధ్వర్యం లోపల లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఇద్దరు కలిసి మీ 23 మందికి వైద్య శిక్షలు చేసి మిమ్మల్ని 16వ తారీఖు నాడు రేకుర్తి ఐ హాస్పిటల్ డాక్టర్ మాడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్కి మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఆపరేషన్ తీసుకొని ఇక్కడ తీసుకురావడం ఇక్కడ దిగించడం జరిగింది. లైనిజం హాస్పిటల్ ఇప్పటి వరకు మనకు దాదాపు నెలకు 1200 మందికి ఇట్లా ఫ్రీగా ఆపరేషన్ చేస్తుంది హాస్పిటల్. ఈ ప్రాంతం లోపల మా లైన్ మిత్రులందరూ కలిసి అటు చెన్నూరు అయితేమి, ఇటు లక్షపేట, ఆర్ఎల్, ఇక్కడ మంచిర్యాల ప్రాంతంలో దాదాపు 3000 మందికి ప్రతి సంవత్సరం కంటి చికిత్స జరుపుతుంది. మరి ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు ఒక ఆపరేషన్ మీకు అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్ పోతే. ఇప్పుడు మనం ఇక్కడ మంచిర్యాల ఈ ప్రాంతంలో ప్రైవేట్ కళ్ళ హాస్పిటల్ చూస్తే అందులో ఏం వసతులు ఉన్నాయి మీకు తెలుసు. 2-3 మడిగిలతోని ఒక చిన్న హాస్పిటల్ లాగా పెట్టుకొని చేస్తున్నారు. మీరు రేకుర్తి ఐ హాస్పిటల్ కూడా చూశారు, లయన్స్ హాస్పిటల్ కూడా చూశారు. అది 3.5 ఎకరాల్లో దాదాపు 108 బెడ్స్, తర్వాత 8 ఆపరేషన్ థియేటర్స్. అడ్వాన్స్డ్ హైదరాబాద్లో ఏ విధంగా ఉంటుందో పెద్ద పెద్ద హాస్పిటల్లో అట్లాగా సోఫిస్టికేటెడ్ ఐ హాస్పిటల్తోని 12 మంది డాక్టర్లు, దాదాపు 100 మంది పైన స్టాఫ్ ఇద్దరు కలిసి ఇది ఉచితంగా చేయడం జరుగుతుంది. ఉచితంగా ఎట్లా చేస్తారంటే మీరు చేసుకుంటే ఫ్రీ, మేము చేసుకుంటే 30,000 అవుతుంది. అంటే ఇది 50 సంవత్సరాల పైన వయసున్న వారికి, తెల్ల రేషంట్ వరకు అన్న వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు. సో ఇదే లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G రీజన్ 10 and 11 ఉన్నటువంటి లయన్స్ క్లబ్స్ మంచిర్యాల్ అండ్ గోల్డెన్ జూబ్లీ వారి ఆధ్వర్యంలో అనేక ఉచిత నేత్ర వైద్య శిబిరాలు జరుగుతున్నాయి. ఇది మొన్న 16వ తారీఖు నాడు జరిగినటువంటి ఉచిత నేత్ర వైద్య శిబిరము. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరానికి డాక్టర్ భాస్కర్ మదేకర్ ఉచిత నేత్ర వైద్యశాల రేకుర్తి కరీంనగర్ వారి సౌజన్యంతో, వైస్ చైర్మన్ చిద్రా సురేష్ గారి సహాయంతో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా నిరుపేదలకు ఏవైతే సేవలు అందిస్తున్నామో వారి సహకారంతో అనేక వేల మందికి ఇదివరకు విజయవంతమైన కంటి ఆపరేషన్ చేయడం జరిగిందనమాట. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రైవేటుగా 40-50 వేలు ఖర్చు పెట్టి బయట చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మా లయన్స్ ఇంటర్నేషనల్ అనేది వీళ్ళకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేపిస్తా ఉన్నా. అంటే మనలాంటి నిరుపేద కుటుంబాలకి ఈ 40-50 వేలు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి వాళ్ళకి 40-50 వేలు మనకు ఫ్రీగానే అవుతున్నాయి కదా. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప సేవా కార్యక్రమం లయన్స్ ఇంటర్నేషనల్ తరఫున మేము చేస్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇలాంటి సౌకర్యాలు ఇంకా సేవా కార్యక్రమాలు మీరు ఉపయోగించుకోండి. ఏది ఏమైనా ఈ రేకుర్తి వారి సహకారంతో జరిగినటువంటి ఈ వైద్య శిబిరంలో మొన్న 23 మందికి సెలెక్ట్ అవుతే
18 మంది కంటి ఆపరేషన్ విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళను మేము ఆప్యాయంగా పలకరించి రిసీవ్ చేసుకున్నాము. ఈ ఆప్యాయంగా పలకింపడిన మనలో ఒక మంచి గొప్ప సంస్కృతి ఉంది మన భారతదేశంలో. ఎవరైనా మన ఇంటికి వచ్చినట్టయితే వాళ్ళు చక్కగా ఆప్యాయంగా పలకరించడము, వాళ్ళ కుశల క్షేమ సమాచారాలు కనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా కనుక్కోవడం వల్ల అంటే వాళ్ళు అక్కడ ఏమి ఇబ్బంది పడ్డారు, ఏం చక్కగా సౌకర్యాలు అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల మీ కంటి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా చాలా చక్కగా జరిగినట్టుగా మాకు రేకూర్తి నుంచి మాకు వార్తలు వచ్చినాయి, చాలా సంతోషము. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఏ కంటికైతే ఆపరేషన్ అయిందో కుడి కన్ను ఆపరేషన్ అయిందో అనుకోండి, ఎడమ వైపు పడుకోవాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320G జోన్ 1 రీజన్ 10 ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ శిక్షణ నిర్వహించడం జరిగింది. దానిలో 23 మంది సెలక్షన్ అయ్యి వారికి ఆపరేషన్ కరీంనగర్ తీసుకుపోయి ఆపరేషన్ చేయించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి మనం 15వ తారీఖు నాడు మళ్ళీ 30వ తారీఖు నాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వాస్తవానికి మంచిర్యాల పట్టణ ప్రజలు, చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా గవర్నర్ గారు, మన వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా సుగుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రాము గారు, వెంకటేశ్వర గారు, మన పోటు సుధాకర్ రెడ్డి గారు, వినయ్ కుమార్ గారు, లక్ష్మి గారు పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యం నిర్వహించినాం. ఎందుకంటే ఇంకా కూడా చాలా మంది మంచిర్యాల పట్టణ ప్రజలు వీళ్ళందరూ వినియోగించుకుంటే చాలా మంది ఒక ఆపరేషన్ చేపిస్తే వారికి ఇక్కడ దాదాపు 30 నుంచి 35 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మేము ఉచితంగా చేయించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు మేము ఇక్కడ అంటే ప్రతిసారి 50 నుంచి 60 మంది అవుతారు. ఈసారి కొంచెం ఎలక్షన్ మూమెంట్ ఉన్నదనే విధంగా తక్కువ మంది వచ్చినారు. దీనికి ఆ డేట్ తీసుకోవడం జరిగింది. ఇంకా మేము సేవా కార్యక్రమంలో లయన్స్ భావం ముందు ఉంటుంది. విద్య, వైద్యం, అదేవిధంగా ఆర్థిక విషయాల పైన మేము సేవా భావాలు అన్ని చేస్తున్నాం. ప్రతి ప్రజలను చైతన్యపరచడమే లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ ఎక్కడన్నా అబద్ధాలు జరిగినప్పుడు మనం ముందు ఉంటుంది, సేవా కార్యక్రమంలో ముందు చేస్తుంది. కాబట్టి ప్రతి పేదవాడు అంటే వారు వైద్యం మీరు వారికి అందరికీ దగ్గర పరిసర ప్రాంతాలు అందరికీ చెప్తే తెలుస్తుంది. ఇంకా ఎక్కువ మందికి మేము కూడా సేవ చేసే భాగ్యం ఉంటుంది. మీరు చెప్పినందుకు కూడా వారికి ఒక లాభం జరుగుతుంది. ఇవాళ చాలా మంది చేయించుకునే పరిస్థితిలో లేక కంటి ఇబ్బంది ఉన్నది. అంటే దానికి అనుగుణమైన టైంలో ఆపరేషన్ చేపించకపోతే కన్ను మొత్తం పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి మా డాక్టర్ గారు కూడా మీరు చెప్పిన విధంగా అందరూ మందులు వాడాలి. దీన్ని ఒక 10 రోజుల దాకా కరెక్ట్ కంటిన్యూ చేయాలి. కాబట్టి మీరు డాక్టర్ చెప్పిన సూచనలు కంపల్సరీ పాటిస్తే మీకు మంచి చూపునిస్తారు. అందుకోసం ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.